ఇంకా వచ్చాడు ట్రాప్ అది అలాగా అది ఇంకా వాళ్ళు సరిగ్గా పడలేదు అనమాట. ఇందాక మా డాడీ వెళ్ళినప్పుడు ఒక చేప పోయింది వాళ్ళలోంచి. పోయిందా వాళ్ళ సిక్కోటి పోయిందా అందులో ఉన్నప్పుడు ఎలా ఆడుతుందా? ఇప్పుడు బయటికి తెస్తాను చూడండి ఎంత చేప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇంటి దగ్గర చాలా ఖాళీగా ఉన్నాం అనమాట. ఆ చేపలకి నేను మా డాడీ మా పండుగడికి కలిసి వెళ్తున్నాం. నైట్ మా డాడీ చేపలకి వెళ్ళి కొన్ని చేపలు పట్టుకుని వచ్చాడు. చాలా పెద్ద పెద్ద పులస చేపలు అయితే ఇచ్చారు అనమాట. ఇవే ఎప్పుడే తిన్నాం, చాలా టేస్ట్గా ఉన్నాయి. అందుకనే మమ్మల్ని చేపలు తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి, మేము ఎన్ని చేపలు పెట్టాము అలా అన్ని పెట్టండి వీడియోలోనే చూసి ఎంజాయ్ చేసేయండి. ఏమొస్తుంది? మేమైతే మొన్న వెళ్ళాం అనమాట మా ఊర్లో ఉన్న పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న గేలలన్నీ ఎట్టుకెళ్ళి ఆ చెరువులో ఒడిసి వస్తాం. ఒక చేప కూడా తేలేదు. తర్వాత రోజు పొద్దున్న వెళ్ళి మా డాడీ దానికి ఒక రెండైనా కొరమాటలు పడ్డాయి, అవి తీసుకుని వచ్చారు. నిన్నైతే చాలా పెద్ద చేపలు తీసుకుని వచ్చారు. చూద్దాం, ఈ రోజు అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఇదిగోండి వలమూటలు అన్నీ సిద్ధం చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఊర్లో నుంచి. రోడ్లు చూసారు అలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తున్నారా మొత్తం. ఇది ఎప్పుడు వేసినా సరే పగిలిపోతుంది, ఎందుకంటే నావి ఉంది కొంచెం ముందున. ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాయి మాట, రాయిలు ఎక్కువ లోడ్కి వెళ్తుంటాయి. రోడ్లన్నీ బాగా డ్యామేజ్ అయిపోతాయి. దారిలోనే స్నాక్స్ కొనుక్కోవడానికి దిగాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక బయటికి రాం కదా, ఏదో ఒకటి తినడానికి ఉండాలి అక్కడ. డ్రింక్ లో ఏవో ఒకటి కొట్టు చూడండి ఏ మూలలో ఉన్నదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొట్టుని చూపిస్తుంది చూడండి. ఎవరిని ఉన్నారా కొట్లోనే? ఏంటి కొట్లోకి రండి ఒకసారి. ఇదైతే కొట్టు పురాతన కాలంలో ఉంది. సెల్ఫీ నేను తీసుకున్నా. స్నాక్స్ ఇదే మనం కొనుక్కునే స్నాక్స్. అందుకే స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇటుకలు బట్టి ఉన్నాయి, ఇటుకలు తయారు చేస్తారు అనుకుంటున్నా. దాని అవతల చూసారు చెరువు కనబడుతుందా? కనబడదు, ఇక్కడ నుంచి కనబడట్లేదు. ఆ ముళ్ళ చెట్లు దాటిన తర్వాత కనబడుతుంది. చూడండి వాడు ముళ్ళ కంపలు అయ్యి వేసుకు వెళ్ళిపోతాడు వెనకాల, బండి వెనకాల. ఇలాంటి ప్లేస్లోనే ఉంటాయి ఎక్కువగా చెరువులే. చెరువు కనిపిస్తుందా? దగ్గరికి తీసుకెళ్తున్నా. మొత్తం చెప్పులు అన్ని ఇక్కడే ఫ్యాంట్లో విప్పేసాం. అక్కడ పెట్టేసాను, బైక్ దగ్గర పెట్టేసాం మొత్తం అన్నీ. ముందున బురద ఉందన్నమాట, అక్కడ చెప్పులు ఇప్పడానికి అవ్వదు సరిగ్గా. అందుకే నడిచినప్పుడు ఏమైందిరా చూడండి, సిగ్గుపడుతున్నాడు అమ్మాయిలు. ఇక్కడ నాకు ఎందుకు అర్థం అవట్లేదు. ఎట్టాలి రోయ్ చూసుకో మరి. అక్కడికి వెళ్ళి చేపలు పడకపోతే స్నాక్స్ తినుకుంటూ కూర్చోడు పర్లేదు మనకి. ఈ చెరువులో లేవు అసలు, పొలాల గుట్లు ఉంది కదా అలా ఉన్నాయన్నమాట. అంటే ఎండకాలం మొత్తం ఎండిపోతాయి. అది మ్యాటర్. చూడండి ఇప్పుడైతే ఇగో ఇలాగే నడిచి వెళ్ళాలి, అందుకే చెప్పులు ఇప్పేసాం. అంటే ఇప్పుడు మనం వల అయిపోయి చెరువు ఇదే. హాయ్ ఫ్రెండ్స్, రోజైతే చేపలు పట్టడానికి వచ్చాం. ఇదైతే ఇవాళ బీచ్ లో వేసి వాళ్ళ ఇక్కడ చెరువులో తెచ్చాం. చూడండి అంతే 2-3 పర్లు ఉంటాయి అనమాట. చేపలు వెళ్ళిపోకుంటున్నా. బీచ్ లో ఇలాంటి వాళ్ళు వేస్తారు, ఎప్పుడైనా చూసారు లేదో. మ్యాక్సిమం అయితే చెరువులో వేయరు, కానీ చేపలు తప్పించుకోకుండా ఉండడానికి తెచ్చుకున్నాం అనమాట. ఓ దాని నుంచి క్యూర్ వేసినా సరే ఇంకో దానిలో ఉండిపోతాయి. వాళ్ళు వల వేస్తున్నారా? ఇప్పుడైతే మ్యాన్ వర్సెస్ వైల్డ్, అదే బాను వర్సెస్ ఫిష్. మొత్తం వాటర్ అంతా చూపిస్తున్నాయండి. కుళ్ళు బురద అయిపోయింది. చూడండి బురద ఎలా ఉంది, బ్లాక్ కలర్ మాత్రం చూసారా? ఇదిగోండి నేను ఈ కట్టమ్మ కొట్టుకున్నాను. వాళ్ళు చూడండి వల వేసుకుంటే ఎలా వెళ్తున్నారా, వల మొత్తం ఒడ్డుకుంటే వెళ్తున్నారా.
అక్కడ చివరి వరకు వచ్చేస్తుంది ఇది అనుకుంటున్నాను. మా ఊడు బాధలు అయితే చూడండి, పండుగడు ఎలా బాధలు పడుతున్నాడు. ఆ వల్ల చుట్లు పడిపోతాడేమో అనిపిస్తుంది. నేనా ఏది చేపలు అయితే లోపల ఉన్నాయి తెలుస్తుంది. కాలికి మనకి ఫిష్ మసాజ్ జరుగుతుంది. చూపిద్దాం అంతే, వాటర్ లో చెయ్యి కనిపించట్లేదు. ఇంక చేపలు ఏం కనబడతాయి. చాలా ముంచేస్తే మా ఆవిడ చచ్చిపోతాడు ఇంకా. ఎదుగండి చూడండి ఎలాంటి పాటలు పడుకుంటూ వస్తున్నాడు. అక్కడే ఇంకా దారుణంగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. మధ్య ఇక్కడ వరకు వస్తాడు అనుకోలేదు, ఆ మధ్యలో ఎక్కడ దిగరేస్తాడు అనుకున్నాను. మన స్నాక్స్, సెల్లలు, బట్టలు ఇంకా వల్ల ఉన్నాయి. ఈరోజు చెరువు అంతా వల్ల వేసాడు. చెరువు కాదు అదే, ఏదో చెరువులు ఆటిది. అసలు ఎందుకు ఇలా కొట్టుకుంటారు అనుకుంటారా? వల అయితే వేసాం కదా అక్కడ, చేపలన్నింటినీ బెదిరెత్తున్నాడు అనమాట. అక్కడ కొట్టమంటే ఇక్కడ ఎక్కడ కొట్టేస్తున్నాడు. ఇంకోండి ఆ ముళ్ళు దగ్గర కొట్టమన్నాడు మా డాడీ వచ్చేసి. దారా పండు చెరువు అంతా బెదిరించేస్తున్నాం. ఏదో సెవెంత్ సెన్స్ పూనేసినట్టు ఉంది కదా. చూడండి ఇలా చిల్లుతూ ఉంటే భలే ఉంది. మేము అందులో చేసింది ఏం లేదు, ఇది తాగడానికి వచ్చాం. ఒక చేపలు పడపోయి అనుకోండి, మా డాడీ ఏమంటాడంటే మీరు వచ్చారంటే పడలేదురా అని మా మేత చూసేస్తాడు పక్కగా. ఎందుకంటే నేను రాత్రి వెళ్ళాడు పడ్డాయి, ఈ రోజు మార్నింగ్ వచ్చాడు అప్పుడు పడ్డాయి. ఇప్పుడు పడపోయింది అనుకోండి పక్క క్రెడిట్ అంతా మాకు వస్తుంది. భలే ఉంది ఇలాగా ఎంజాయ్ చేస్తుంటే. ఎంజాయ్ కాదు కానీ ఇలాగా తిరుగుతుంటే బాగుంటది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఊర్లలోనే చెరువులు అలాంటివి ఉన్నాయి అనుకోండి, వెళ్ళండి. కాలేజీలో మానేసి చేపలు పడ్డానికి వెళ్ళండి. అలాంటి పనులు చేయకండి, చెప్తున్నాడు కదా. నేను మామూలుగా మానేస్తాను ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాలేజ్కి. వెళ్తుంటానంతే, వెళ్తాను అప్పుడే ఎప్పుడో మనకు నచ్చినప్పుడు. సంవత్సరానికి ఒకసారి అనుకోండి, అది ఒక 10 రోజులు వెళ్తాను, ఇంక మానేస్తాను. ఆ సంవత్సరం అంతా మానేస్తాను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. స్కూల్ రా అలసేపు ఉన్న తర్వాత అయితే వెళ్తున్నాం మళ్ళీ నీటిలోకి. అంటే మా డాడీ అక్కడ చేప పడిందని చెప్పాడు అనమాట. చూద్దాం పడిందో లేదో, తొందరగా వెళ్ళిపోతానండి. చేప దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా సైలెంట్ గా వెళ్తున్నాం, ఎందుకంటే గోల్ చేస్తే మళ్ళీ అది ఇంకా వల్ల సరిగ్గా పడలేదు అనమాట. ఇందాక మా డాడీ వెళ్ళినప్పుడు ఒక చేప పోయింది వల్లోంచి, అంటే చిక్కుకుపోయింది అనుకుని వెళ్ళాడంట, అది తప్పమనిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం చూడ డాడీ వెళ్ళిపోతున్నట్టుందా, వల్లనే ఉందా, వాళ్ళ మొత్తం చుట్టేసుకుంది. అంతకన్నా ముందు ఇంకో చేప కూడా ఉంది మధ్యలో, ఇప్పుడే కొట్టింది. చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. మెల్లిగా సాపుతాయి ముందు అదే పెద్దదిరా. చూడండి ఇందులో ఉన్నప్పుడు ఎలా ఆడుతుందా, ఇప్పుడు బయటకు తెస్తాను చూడండి ఎంత చేప పోతుంది. చూడండి ఇది ఏ చేప డాడా, ఏ చేప సిల్వర్ ఏమంటది దీని పేరు? సిల్వర్ అంత దీన్ని వచ్చేసి సిల్వర్ చేప అంటారంట. చూడండి పొలిసే చేప అయితే చాలా పెద్దది పడింది. మేము ఇంత పెద్ద చేపలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో అయితే అసలు ఇంత లోతు కూడా లేని దాంట్లో ఇంత చేప ఉందంటే నమ్ముతారా? చూడండి చాలా ఎలా కొడుకుందంటే అలా కొడుకుంది. అక్కడ చాలా ఇబ్బంది పడేసింది, అయినా సరే కాలు కింద గోనెట్టి లాస్ట్ కలదు దోశ అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు కడుపులో గుద్దుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్న చేప. ఇంటికి వెళ్ళాక వండుకొని తిన్నాడు ఫ్రెండ్స్. సిల్వర్ చేప పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉత్తల దానిక మన చేప పడింది కదా, ఆ తావు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వెనకాల దాంట్లో చూడు అటు సైడ్ చూపించు, అక్కడ మధ్యలో అయితే కరెక్ట్ గా పెద్ద చేప కదిలింది అనమాట. చాలా పెద్దదే, ఇప్పుడు మనం పడిన దానికంటే పెద్దదే. అందుకని మా డాడీ వెంటనే కరెక్ట్గా వెళ్ళి మొత్తం దాన్ని అంటే డొంక కొడతారు కదా, అలా కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ ముళ్ళ చెట్లు అదే ఆ చెట్ల అవతల అయితే ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఈ మనిషిని చూసారా, కొండ మనిషి. ఇప్పుడైతే అక్కడ చాలా పెద్ద చేప చూసాం, కొట్టుకుంటుంది నిజంగా కొట్టుకుంది.
అక్కడ ఉన్నారా ఫ్రెండ్స్, ఇందాక పడిన చేప అలాగే ఉంది కదా, సేమ్ అలాగే సేమ్ అదే ప్లేస్ లో కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం. ఇందాక పడిన దగ్గర కొంచెం ఇటు సైడ్ ఈ వల మొత్తం ఎత్తేసి అక్కడికి వెళ్దాం. పెద్ద చేపే, చూద్దాం అది ఎలా ఉంటుందో. కరెక్ట్ గా మిడిల్ లో ఉంది ఫ్రెండ్స్, చూడండి చాలా పెద్ద చేప. వెళ్తున్నాం, ఇగోండి ఈ వల ఎత్తుతున్నాం. ఈ వల ఎత్తేసిందాక ఉండి వెళ్తాం. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. గోల్ చేయకుండా వెళ్ళాలి, గోల్ చేస్తే అది డాన్స్ వేస్తుంది. మనం చేప దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మా వాళ్ళు వల సిద్ధం చేస్తున్నారు. కరెక్ట్ గా పెట్ట అదే ఆ వల మొత్తం ఒట్టుకెళ్ళి దాని మీద మా డాడీ ఊరికి పిలిచేస్తున్నాడు. మీకు ఎలా పడతారో చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు రాత్రిపూట ఇంట్లోకి దొంగలు వెళ్తారు కదా, అలాగే వెళ్తున్నారు ఇద్దరు. నవ్వు వచ్చేస్తుంది నాకు, కానీ ఏం చేస్తాం. చేప అయితే ఈరోజు చేప అయితే భూమిలోకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు దానికి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సైలెంట్ ఉన్నావా. ఇలా ఎప్పుడైనా పెట్టారా? ఇంకా వచ్చాడు ట్రాపుండు అది అలాగా తొక్కుపెట్టరా, భూలో తొక్కిరా వాళ్ళ కాలుతో వాళ్ళ అయితే వేసారా. పడిందా? పోయిందా? వాళ్ళ సిక్కోటి పోయిందా? ఇదే ఒకటి కాదు, ఒకటే అదే వచ్చేసిందిరా పడుచుకోయి ఫ్రెండ్స్. మళ్ళీ పడిందా? మరి పాము ఆ చేప అయితే మిస్ అయిపోయింది. మా డాడీ పట్టడానికి చాలా ట్రై చేసాడు, కానీ అది కరెక్ట్ గా పండు కూడా కాలు మధ్యలోంచి వెళ్ళిపోయింది. అది నేను అలా వీడియో తీసుకుంటూ ఉంటే సడన్ గా వచ్చి నా కాలుకి తగులుకుంది. దెబ్బకి భయపడిపోయినా. అది వల్ల కూడా సరిగ్గా చిక్కుకోలేదు, ఎందుకంటే అది ఇందాక పడిన దానికన్నా చాలా పెద్దదే. ఈ ప్లేస్కి వచ్చింది. ఈ చుట్టూరు మా డాడీ ఇప్పుడు వల చూడుతున్నాడు, మధ్యలో ఉండి బెదిరిస్తాం. చూడండి చూడండి ఎన్ని డాన్సులు వేస్తాడా. పోయింది, వెళ్ళిపోదాం రెండు. ఆ పెద్ద చేప అయితే మాకు దొరకలేదు. వలేసి బెదిరించిన తర్వాత కూడా ఎటువంటి యూజ్ లేదు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మా డాడీ వల్ల ఎత్తేస్తున్నాడు. అందులో చిన్న చేపలు ఉంటాయి కదా, అవి అయితే ఇంటికి తీసుకెళ్ళాం. కూర కూడా వండుకోనమాట, అందుకే ఇక్కడ పారేస్తున్నాడు. ప్రాణాలతోనే ఉన్నాయి అవి కూడా. మన చేపల వేట అయితే పూర్తయింది. ఆ రెండు వాళ్ళకి చూసారు కదా అక్కడ. మూడో వాళ్ళకి అయితే ఒక చేప కూడా పడలేదు. కవర్తో ఉన్న ఏటనుకుంటారా, జల్లలోను ఏటి కొరమట్లను అవి కాల్చుకు తిందాం. ఇంకోండి ఇది ఒక చేప పడింది మనకి, ఇది కూడా పడకపోతే సిగ్గుసీట్. అలాంటి రెండు చేపలు పోయి, అలాంటి పెద్ద చేపలు రెండు చేపలు పోయాయి ఫ్రెండ్స్. ఈయన ఈ కలిపి వండేసుకొని తినేద్దాం ఇంటికి బేగా వెళ్ళి. మీరు ఈ వీడియో చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.